తాతయ్య తొందరపడి తీసుకున్న డెసిషన్ చాలా పెద్ద తప్పుడు డెసిషన్ అని తాతయ్యకి అర్థం అవ్వాలి. అర్థమయ్యేలా నువ్వే చెయ్యాలి. ఇంకెవ్వరి విషయంలోనూ తాతయ్య ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయకూడదు స్వామి. నాను సంతోషంగా ఉండడం చూసి మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు, మా గౌరీ, మా ఊళ్ళో వాళ్ళు, పిల్లలు అందరూ సంతోషపడాలా. నాకు నా సంతోషం కన్నా వాళ్ళ సంతోషమే ముఖ్యం. నాకు నా హ్యాపీనెస్ కన్నా మా అక్క హ్యాపీనెస్సే ఇంపార్టెంట్ స్వామి. నా లైఫ్లో ఈ ఎర్ర బస్ ఉండడం నాకే కాదు, మా అక్కకి, మా అత్తయ్యకి, ఇంకా మా తమ్ముడికి, నా చెల్లికి కూడా ఎవ్వరికీ ఇష్టం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా ఈ ఎర్ర బస్సుని వాళ్ళ ఊరికి పంపించే స్వామి. నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవు స్వామి. వీలైనంత తొందరగా మధుబాబు మనసు మార్చి అందరితో పాటు నాతో కూడా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. రండి, ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణాలు చేయమంటే కుప్పిగంతులు వేస్తున్నారేమిటి? మిమ్మల్ని ఇలా కాదు, ఉండండి. అమ్మా, నువ్వు ఇలా నీ భర్త ముందుకు వచ్చి నించో. రా, దీన్ని ఇలా పట్టుకు నించో. పంతులు గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి వాళ్ళ పవిత్ర బంధం మరింత పటిష్టంగా మారడానికి నాయనా.